Welcome to Taste Buds. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇండియా ఫ్లాగ్ కలర్ పాలకోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై గిన్నెలో 1/2 లీటర్ పాలుని యాడ్ చేసుకుని ఇందులోకి వేసుకుందాం. ఈ పాలని బాగా మరిగించుకోవాలండి, ఎందుకంటే ఇక్కడ పాలని మనం విరగొట్టట్లేదు. బాగా మరిగించి దగ్గర పడిన తర్వాత అదే పాలకోవా మెథడ్లోకి వస్తుందండి. ఇప్పుడు 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ మొత్తం బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, కాకపోతే దీని టేస్ట్ మాత్రం సేమ్ స్వీట్ స్టాల్ ఎలాగైతే ఉంటుందో అలాగే వస్తుంది. ఇప్పుడు 1/2 కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుందామండి. ఇది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఈ మిల్క్ పౌడర్ మొత్తం వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట అండి. కొంచెం కొంచెంగా దగ్గర పడడం అనేది స్టార్ట్ అయ్యింది. మంచి క్రీమీ టెక్స్చర్లో అయితే వచ్చేసింది. ఇలా మరిగించి ఇలా బాగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇది బాగా దగ్గర పడింది. చివరిగా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన ఇండియా ఫ్లాగ్ కలర్ కావాలి కదండి, అందుకే ఇలా 2 బౌల్స్లోకి కోవాని సపరేట్ చేసుకుందాం. ఇలా కోవాని 2 బౌల్స్లోకి సపరేట్ చేసుకుని ఇందులోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. ఇందులో గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. ఈ కలర్ మొత్తం కోవాకి పట్టేంతలా బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంటుంది. మనకి కావాల్సిన కలర్లో అయితే ఇది రెడీ అయిపోయింది. ఇలాగే సేమ్ ఆరెంజ్ కలర్ని కూడా యాడ్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకుందాం. ఇలాగా ఈ 3 కలర్స్ని బాల్స్లా చేసుకోవాలండి. ఇప్పుడు చేతికి కొంచెం గీని యాడ్ చేసుకుని నేను చూపించిన విధంగా ఈ షేప్లోకి అయితే తీసుకుని ఒక్కొక్కటిగా ఇలాగ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 కలర్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసుకుని ఫింగర్ టిప్స్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. అంతే అండి, మన ఇండియా ఫ్లాగ్ కలర్ పాలకోవా రెడీ అయిపోయింది. ఇలాగా ప్లేట్లో పెట్టుకుని డెకరేట్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.